నాన్నా, టైం 10 దాటుతోంది. లే నాన్నా. ఏమన్నా తిందువుగా నాన్నా? లేమ్మా. నాన్నా, లే నాన్నా. నాన్నా, లేస్తానమ్మా. అమ్మ, ఆకులో ఏం చేశావు? రాత్రంతా ఏమీ బాగాలేదు నాన్నా. కళ్ళు లాగుతున్నాయి, తలనొప్పిగా ఉంది. నీకోసం ఉప్మా చేసుకోవడానికి అన్నీ రెడీ చేసి స్టవ్ దగ్గర ఉంచాను. వెళ్ళి చేసుకోమా. సర్లే. ఏందమ్మా కిచెన్ అంత ఎట్టా ఉంది? చెప్పాను కదా నాన్న, ఒంట్లో బాలేదని. కొంచెం నువ్వే చూసుకొని చేసుకొని తిను. ఏంటో ఈ జీవితం. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి కాంప్రమైజ్. పక్కింటోడు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే నన్ను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. పోనీ కాలేజ్ అయినా మంచిదనుకుంటే అది లేదు. ఏం చేయమంటావు నాన్న? అప్పుడు మన స్తోమత అంతే. అయినా ఇప్పుడు ఏమైందని? ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ నాకు. నీ చిన్నతనంలోనే ఆ దేవుడు మీ నాన్నని తీసుకెళ్ళాడురా. నాకే నాన్నుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. మీ నాన్న లేకపోయినా నేనున్నాను కదరా. నాకంటూ ఎవరున్నారు? నువ్వే నా ధైర్యం. నా బాధంతా త్వరగా జాబ్ సంపాదించి నిన్ను బాగా చూసుకోవాలమ్మా. అంతే. అమ్మా, ఇది ఉప్మా పెట్టాను ఇక్కడ, తిను. ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది జీవితం, ఏది మృత్యు. చెప్పరా. ఈరోజు చెకప్కి వెళ్ళావా? ఏం చెకప్ రా? అదేరా, ఐ చెకప్కి వెళ్ళావా? ఐ చెకప్కు నేను ఎందుకు వెళ్తా? ఏంటి, మళ్ళీ అంతా మర్చిపోయావా? 6 నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్లో నీ 2 కళ్ళు పోయాయి కదరా. యాక్సిడెంట్ ఏంట్రా? అప్పుడు నీకు అమ్మకు జరిగిన యాక్సిడెంట్లో అమ్మ చనిపోయింది, నీ 2 కళ్ళు పోయాయి. అమ్మ చనిపోవటం ఏంట్రా? అమ్మ చనిపోయింది, నీకు పెట్టిన 2 కళ్ళు అమ్మవే కదరా. రాత్రంతా ఏమీ బాగాలేదు నాన్న. కళ్ళు లాగుతున్నాయి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇప్పుడు దాకా నాతో మాట్లాడింది నువ్వే కదా. నువ్వు చచ్చిపోయావంటారేంటమ్మా? అమ్మా, రే, అమ్మన్రా నేను. నిన్నొదిలి నేనెక్కడికి పోతాను? నీకు జన్మనిచ్చాను. ఇప్పుడు నేనే నీ చూపునయ్యాను. ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఏడవకు. ఈ అమ్మ తట్టుకోలేదు. ఈ అమ్మ తట్టుకోలేదురా. మనకు జన్మనిచ్చిన అమ్మ మనల్ని జన్మాంతం విడిచిపోతుందా? లేదు, ఎప్పటికీ మనతోనే ఉంటుంది.